మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. Hi children, welcome to Vidya Varadhi program. Hope you all are enjoying all the classes at home, and I am expecting some of the scientists amongst you, like APJ Abdul Kalam, like a space scientist, and C.V. Raman, physicist, and like Stephen Hawking, Newton, likewise so many scientists are existing in yourself only. మనం అనుకుంటాం కదా సైంటిస్ట్ అవ్వాలంటే ఎంతో కష్టపడాలని. యూ నీడ్ నాట్ ట్రై హార్డ్ టు బికమ్ ఏ సైంటిస్ట్. లిటిల్ అబ్జర్వేషన్ విల్ మేక్ యూ ఎ గ్రేట్ సైంటిస్ట్. డూ యూ నో దట్ a small boy who was at home was ordered by his mother. She asked him to look after while the rice is cooking out. At that time he was watching while the rice was boiling. He observed and he placed a plate on that. But for his wonder, suddenly the plate went up and down and up and down likewise. He observed, who made this plate moving up and down? What is the power that is there? Who made everything? Is there any ghost or any godly powers? What happened to this? He observed, and later he realized that is the power which is coming out of the boiling rice. So he invented some of the steam engines and all this. See children, this is very small incident but made the child to a great scientist. అర్థమైందా? మరి మీరు కూడా అమ్మ వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, అన్నం ఉడికేటప్పుడు మూత పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి, కొంచెం చూస్తూ ఉండండి అయ్యా, అన్నం పెట్టాను, నేను బయట పని మీద వెళ్తున్నాను అని. మరి ఆ చిన్నపిల్లవాడు ఏం చేశాడు, జేమ్స్ వాట్ అనే ఆ చిన్నపిల్లవాడు దాని మీద మూత పెట్టాడు అన్నం ఉడికేటప్పుడు. అయితే ఫర్ హిజ్ వండర్, ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది, ఆ మూత ఎగిరెగిరి పడుతోంది, మాటికి పడిపోతోంది, మళ్ళీ పెడుతున్నాడు, ఎవరు పడేస్తున్నారు ఇది అని డౌట్ వచ్చింది. ఆ తర్వాత తెలుసుకున్నాడు అది అన్నం ఉడికేటప్పుడు వచ్చిన శక్తి అని. అలాంటి శక్తితోటి రైల్నే నడిపేయచ్చు అనుకున్నాడు. సో స్టీమ్ ఇంజన్ తయారైంది. అలాంటి సైంటిస్ట్ అవ్వాలంటే ఎంతో పెద్ద చదువులు అక్కర్లేదు, చిన్న గమనిక ఉంటే చాలు. ఓకేనా? సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ వెరీ గ్రేట్ సైంటిస్ట్ ఇన్ ఫ్యూచర్. అవునా? డూ యూ అష్యూర్ మీ? ష్యూర్. నా మనకి దానికి సంబంధం లేదు కానీ ఇంకొక ఐటమ్ తోటి ఇవాళ మనకు ఒక చిన్న వర్క్ షీట్స్ ఇవ్వటం జరిగింది. సో లెట్ us అండర్స్టాండ్ అండ్ లెట్ us ఫినిష్ దీస్ వర్క్ షీట్స్. లెట్ us వర్క్అవుట్ ఆన్ దీస్ వర్క్ షీట్స్. ఓకేనా? సో నా వర్క్ షీట్ 1లో మనకి చాలా ఇష్టమైనటువంటి ఫేవరెట్ అయినటువంటి ఒక టాపిక్ ఇది. దిస్ ఇస్ ద ఫుడ్ వీ నీడ్. మనకి నిజంగా ఆహారం మీ అందరికీ చాలా ఇష్టమైనవి ఉన్నాయి కదా, కేక్స్ అని, బర్గర్స్ అని, శాండ్విచెస్, అండ్ షాప్కి వెళ్ళారంటే ఊరుకోరు, లిస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. చాక్లెట్స్ అడుగుతారు, ఐస్ క్రీమ్ అడుగుతారు, అండ్ స్వీట్స్ అడుగుతారు, ఏవేవో అడుగుతూ ఉంటారు కదా. దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్ ఎట్ ఆల్. ఆల్వేస్ యూ పుట్ కామా, ఒకదాని తర్వాత ఒకటి, ఇంకా ఒకటి, ఇంకా ఒకటి, యూ ఆస్క్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. అండ్ స్టిల్ డాడీ ఏమైనా అనుకుంటారేమో అడిగితే అనుకున్నా కూడా, బట్ యువర్ ఐజ్ ఆర్ లుకింగ్ హియర్ అండ్ దేర్ అరౌండ్ అండ్ సే పర్వాలేదులే నెక్స్ట్ టైం కొనుక్కుంటాను. బట్ యూ విల్ నెవర్ స్టాప్ ఇన్ యువర్ హార్ట్ టు ఈట్ సంథింగ్ కదా. యూ లైక్ ఫుడ్ అండ్ స్మాల్ టాఫీస్ అండ్ ఆల్ దీస్ వెరీ మచ్. లెట్ us అబ్జర్వ్ హౌ దిస్ ఫుడ్ ఈస్ కేటగరైజ్డ్. అసలు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా తయారవుతుంది, ఎక్కడి నుంచి ఎవరెవరు తయారు చేస్తారు, వీటి గురించి తెలుసుకుందాం. ఈ ఫుడ్లో 2 varieties ఆఫ్ ఫుడ్ ఉంటుంది. అది ప్లాంట్ రిలేటెడ్ అండ్ యానిమల్ రిలేటెడ్. మనందరికీ తెలుసు, మొక్కల నుంచి ఆహారం వస్తుంది, జంతువుల నుంచి ఆహారం వస్తుంది. మీలో చాలామంది గుర్తొచ్చేస్తుంది కదా. మొక్కల నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలు ఏమిటి అంటే మనందరికీ తెలుసు, మనం వండుకునే అన్నం. అన్నం అంటే ఏంటి? బియ్యం. బియ్యం అన్ని
వడ్ల నుంచి వస్తాయి. సో దిస్ రైస్ విచ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్స్, మరి వాటి నుంచి వచ్చేవన్నీ కూడా మనకి మొక్కల నుంచి వచ్చేవే. వీట్ కానీ, రైస్ కానీ, ఓట్స్ కానీ, దీస్ ఆల్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ప్లాంట్స్. అండ్ వెజిటబుల్స్, మనం ప్రతిరోజు ప్రతిదానికి ఒక వెజిటబుల్ వేయాల్సిందే. ఈవెన్ యువర్ ఫాస్ట్ ఫుడ్స్లో ఆల్సో, ఇన్ యువర్ ఫాస్ట్ ఫుడ్స్ ఆల్సో దే యూస్ మెనీ వెజిటబుల్స్, మేబీ లీఫీ వెజిటబుల్స్ ఆర్ గ్రోన్ వెజిటబుల్స్. సో లీఫీ వెజిటబుల్స్ అనేసరికి మనం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలా అన్ని లీఫీ వెజిటబుల్స్ కదా, వాటితో పాటు స్పినాచ్, పాలకూర, తోటకూర. సో దీస్ ఆల్ ఆర్ లీఫీ వెజిటబుల్స్. అలాంగ్ విత్ దాట్ వీ యూస్ సమ్ ఆఫ్ ద చిల్లీస్ అండ్ టొమాటోస్, దీస్ ఆల్ ఆర్ వెజిటబుల్స్. అండ్ ఫ్రూట్స్ ఆల్సో, సమ్టైమ్స్ వీ యూజ్, మీరు బ్రెడ్ కొనుక్కుంటారు, బిస్కెట్స్ కొనుక్కుంటారు, ఇన్ ఆల్ దీస్ దే పుట్ సమ్ ఫ్రూట్స్ ఆల్సో, రైట్? వాట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ మీకు తెలుసు? డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, మామూలు పచ్చిగా ఉండే ఫ్రూట్స్ వేసుకుంటారు, పపాయ, యాపిల్, కిస్మిస్, గ్రేప్స్, ఇవన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటాం. సో దీస్ ఆల్ ఆర్ కాల్డ్ ప్లాంట్ రిలేటెడ్ వెజిటబుల్స్, plant related food material. And then the another food material which is called animal related food material. Every day you are giving, మీకు స్కూల్లో ప్రతిరోజు ఒకటి ఇస్తున్నారు కదా, ఏంటది? ఎస్, ప్రోటీన్ రిచ్, మీకు పౌష్టికాహారం అనే పేరుతోటి ఒక ఎగ్ ఇస్తూ ఉన్నారు కదా, 5 days, 5 eggs in a week. సో దట్ ఎగ్ ఈజ్ కంటైనింగ్ ప్రోటీన్. మీకు కావాల్సినటువంటి బాడీ బిల్డప్ చేసేటువంటి, స్ట్రెంగ్త్ వచ్చేటువంటి ఆ ప్రోటీన్స్ అన్నీ కూడా ఎగ్లో ఉంటాయి. కాబట్టి దే ఆర్ గివింగ్ యూ, స్కూల్ గురించి, మీ అందరి గురించి, మీ మంచి చేయడం కోసం గవర్నమెంట్ కూడా మీకు అవి ఇప్పిస్తూ ఉన్నారనమాట. సో యానిమల్ రిలేటెడ్లో ఎగ్స్ ఉంటాయి, మీట్, ఫిష్ అండ్ మిల్క్. మనం అవే అనుకుంటాం కదా, అవి కాదు, మిల్క్ కూడా ఉంటుంది, పాలు, జున్ను, వెన్న, పెరుగు, ఇవన్నీ కూడా animal related food material. So we have the food into 2 different categories. One is plant related food material as well as animal related food material. Now in your worksheet for 6th standard you have a question. So what is the question? Question number 1, answer the following. We need dash for the performance of many activities. Day to day activities are more. Every day we have to do a lot. మీకు అసలు అలసట అంటే తెలియదు అనుకోండి, ఎందుకంటే మీ చిట్టి చిట్టి పాదాలు ఎప్పుడు చూసినా ఎక్కడో అక్కడ గంతులు వేస్తూనే ఉంటారు, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, జంపింగ్, ప్లేయింగ్ అండ్ హైడ్ అండ్ సీక్ ఆడతారు, అండ్ క్యారమ్స్ ఆడతారు, అండ్ సమ్ టైమ్స్ యూ ప్లే విత్ కంప్యూటర్స్ను, లేకపోతే ఫోన్తో ఆడే వాళ్ళకి అంత ఎనర్జీ అవసరం లేదా, కావాలో వద్దో మీరు చూసుకోండి. బట్ ఐ థింక్ క్రికెట్ ఆడాలన్నా, లేకపోతే బాల్ త్రో చేయాలన్నా, లేకపోతే పరిగెత్తాలన్నా, జంపింగ్, దీస్ ఆల్ ఆర్ ద గేమ్స్ నీడెడ్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ. So you are very much enthusiastic as well as very energetic during all the time, because you don't know what you are doing, but you like all these, and that's why you take food which is important, and as well as your body is also is ready to accept whatever you eat. మీరు తినాలే కానీ బాడీ రెడీగా ఉంటుందన్నమాట, డైజెస్ట్ చేసేసి మీకు కావాల్సినంత ఎనర్జీ ఇచ్చేయడానికి. సో we need what do we need to perform many activities in our day to day life. మనం లేవంగానే గాలికి తిరిగేస్తూ ఉన్నాం అనుకోండి, ఏమి తినకుండానే, మీరు కూడా చాలాసార్లు తినకపోతే యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. బట్ మీకు చాలా స్ట్రెయిన్గా, నిద్ర వస్తున్నట్లుగా, కోపంగా, విసుగ్గా, ఎక్కడి నుంచి ఎక్కడికి నడవలేనట్లుగా అలా అనిపిస్తుంది. కానీ మీకు అది ఎందుకో తెలియదు కదా. బట్ we need dash for the performance of many activities. Every day మనం అన్ని పనులు చేయడానికి మనకు కావాల్సింది ఏంటో తెలుసా? అది ఏంటి అంటే ఫుడ్. దిస్ ఫుడ్ గివ్స్ ఎనర్జీ. చూడండి, దట్ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ఫుడ్ విల్ బీ ఎనర్జెటిక్ every day. That's why we have to take energy. Otherwise, see this boy, a small boy, చిన్న బాబు చూడండి, హౌ ఈజ్ హిస్ హ్యాండ్స్ అండ్ బాడీ, యూ కెన్ సీ ద బోన్స్ ఆర్ విజిబుల్, ద రిబ్స్ ఆర్ విజిబుల్, అండ్ హిజ్ ఐస్ ఆర్ వెరీ వీక్. అతని శరీరంలో వెంట్రుకలకు కూడా బలం లేదు. చూసారా ఎలా అయిపోయినాయో? చేతులు, కాళ్ళు, ఒళ్ళు, కళ్ళు అన్నీ కూడా అలా బలహీనం అయిపోతాయి. స్కిన్ ఇలా పట్టుకుంటే కనీసం అట్లా మళ్ళీ మామూలుగా, మనకైతే ఇలా అనగానే మళ్ళీ మామూలు అయిపోతుంది కదా, కానీ ఆ అబ్బాయికి అలాగా ఉండిపోతుంది అనమాట. సో కండలు అంటే మజిల్స్, యూ డోంట్ సీ మజిల్స్ ఎట్ ఆల్ ఇన్ అవర్ బాడీ.
అట్లా ఫుడ్ కనుక మానేస్తే ఇలా అయిపోతారు. ఈవెన్ ఈ అబ్బాయి ఎన్నో రోజులు సరైనటువంటి ఫుడ్ లేక వాళ్ళ అమ్మ సరైన భోజనం పెట్టక, లేకపోతే వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ సరైన ఆహారం తీసుకోకపోతే చూడండి ఇలాంటి అనారోగ్యంతో పిల్లలు ఉంటారు, బలహీనంగా ఉంటారనమాట. ఈ ఫోటోలో యూ కెన్ సీ 2 men. వన్ ఈజ్ వెరీ యాక్టివ్, చూడండి అతని బాడీ ఎంత హెల్దీగా స్ట్రాంగ్గా ఉన్నాడు. అండ్ ద అదర్ పర్సన్ హూ ఇస్ జస్ట్ స్టాండింగ్ వీక్లీ, అసలు ఆ నుంచోటంలోనే అబ్బా నుంచుంటానా పడిపోతానా అన్నట్లున్నాడు కదా. సో దీస్ 2 pictures will tell us how our body needs food, and when we have sufficient intake of food, body will be very healthy and very active. But when we don't have such type of sufficient food, it will be very weak. ఆ ఇద్దరిలో బాగా ఆరోగ్యంగా తిని కష్టపడి పనిచేసే వాళ్ళకి కండలు తిరుగుతాయి అన్నమాట. చూసుంటారు మీరు, మామూలుగా తిని కూర్చుంటే పొట్ట వస్తుంది, లేదా శరీరం ఇంతలా ఉన్న ప్లంపీగా అయిపోతుంది. కానీ తిన్న తర్వాత అంటే ఒక సిస్టమాటిక్ పద్ధతిలో మార్నింగ్ ఈవినింగ్ ఎక్సర్సైజులు చేస్తూ మంచి ఆహారం తీసుకొని అన్ని పనులు యాక్టివ్గా చేసే వాళ్ళకి బాడీ చాలా మంచి స్ట్రక్చరల్గా బాడీ ఉంటుందన్నమాట. అతన్ని చూడంగానే మీరు చెప్పచ్చు అతను ఎక్సర్సైజులు చేస్తున్నాడా లేదా, చక్కగా కనీసం మంచి ఆహారం తీసుకుంటున్నాడా, వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా, ఇవన్నీ చెప్పచ్చు. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రెడీ మీకోసం in your worksheet. Example of the food item that is prepared by boiling. Boiling అంటే బాయిల్ చేయటం తెలుసు కదా, వాటర్ బాయిల్ చేస్తారంటారు, ఉడకపెట్టడం లేదా ఆవిరి మీద చేయటం. సో ఇలా చేసేటువంటి ఫుడ్ మెటీరియల్స్ ఏమేంటి, డూ యూ నో ఎనీథింగ్? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అదిగో బాయిలింగ్ అంటే అలా కుక్కర్లో బాయిల్ చేస్తారు కొన్నిసార్లు. కుక్కర్స్ అందరం వాడుతున్నాం కదా, ఆ ప్రెషర్ ఉంటుంది దాంట్లో, ఆ ప్రెషర్ తోటి అవి బాయిల్ అయిపోతాయి, వాటర్ వేపర్స్ ఉంటాయి. సో ద ఫుడ్ జనరల్లీ మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటాము అంటే మన క్వశ్చన్కి రిలేటెడ్ ఆన్సర్స్ దీంట్లో కొన్ని ఉంటాయని నేను ముందు దీన్ని తయారు చేశాను, ఒకసారి చూడండి. అండ్ యూ విల్ ఆన్సర్ దట్ బాయిల్డ్ ఫుడ్ ఏంటనేది మీరే చెప్దురు. కానీ జనరలీ టీ ఆర్ కాఫీ every day in the morning, people like elders, not yourself, I think you always take milk is the best one, and sometimes we drink some of the ragi milk. ఈ మధ్య రాగి తోటి మాల్ట్ తయారు చేసుకుంటున్నారు, అండ్ ఒక 5 కాంపోనెంట్స్ తోటి కూడా మనం జావల్ లాంటివి తయారు చేసుకుంటున్నాం. రాగి, బార్లీ, సాగు ఇలాంటివన్నీ, సగ్గు బియ్యము, బార్లీ ఇలాంటివన్నీ కూడా కలిపి కూడా మనం జావ తయారు చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా బూస్టప్ చేస్తాయి ఎనర్జీని. అండ్ బ్రేక్ఫాస్ట్, నైట్ అంతా నిద్రపోతాం కదా, మనం పగలైతే 2 సార్లు 3 సార్లు భోజనం చేస్తాం, రాత్రంతా ఏం తిన్నాం కదా 12 గంటల సేపు. ఆ తర్వాత ఏదైతే తీసుకుంటామో దట్ ఈస్ కాల్డ్ బ్రేక్ఫాస్ట్. ఇంగ్లీష్లో బ్రేక్ఫాస్ట్ అంటాము, మనం తెలుగులో ఏమంటాం, జనరల్గా టిఫిన్లు తింటున్నాం అంటాం. టిఫిన్స్ అంటే మార్నింగ్ తీసుకునేటువంటి, పరగడుపును తీసుకునేటువంటి ఆహారం అనమాట. జనరల్గా మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ అని ఇడ్లీలు ఇవన్నీ చేస్తున్నారు, కానీ ఎక్కువ మంది పెరుగన్నం తినేసేవాళ్ళు. పెరుగన్నం ఈజ్ ద బెస్ట్ ఫుడ్ అంట. ప్రపంచంలోనే చాలామంది శాస్త్రవేత్తలు దాంట్లో పరిశోధనలు చేసి కర్డ్ రైస్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ యువర్ హెల్త్ అని ఫైండ్ అవుట్ చేశారు. మీకు కూడా పెరుగన్నం కల్పిస్తే చక్కగా తినేసేయండి. ఓకే, నా ఇక్కడ మనం చాలా వరకు కూడా అందరూ తీసుకునేవి ఏంటి అంటే ఇడ్లీ, పూరి, ఉప్మా, దోశ, చపాతీ, ఆల్ దీస్, రైట్. ఇక లంచ్, మధ్యాహ్నం మీకు పౌష్టికాహారంతో భోజనం పెడుతున్నారు కదా, దట్ ఈస్ కాల్డ్ లంచ్. లంచ్లో మనం మన సౌత్ ఇండియాలో ఒక రకమైన ఫుడ్ తీసుకుంటాం, నార్త్ ఇండియాలో ఒక రకమైన ఫుడ్ తీసుకుంటాం, ఈస్టర్న్ సైడ్ వాళ్ళు వేరే రకంగా తీసుకుంటారు, పశ్చిమం వైపు ఉండే వాళ్ళు వేరే రకంగా తీసుకుంటారు. సో ఇక్కడ మన ఏరియాలో ఎక్కువ మంది రోటీ తినేవాళ్ళు ఉన్నారు, రైస్ ఎక్కువగా మనం తీసుకుంటాం. ఈ 4 స్టేట్స్లో చాలామంది రైస్ తోటి అన్నం వండుకుంటారు, అండ్ రాగులతోటి తయారు చేసుకుంటారు, జోవార్, జొన్న, రాగులు, గోధుమలు వీటికి సంబంధించినవి లంచ్లో ఎక్కువగా వాడతాం, అలాంగ్ విత్ వెజిటబుల్స్. అండ్ ఇంకా రాత్రి భోజనానికి వచ్చేసరికి మనం సప్పర్ అంటాము, నైట్ మీల్ అనమాట. రాత్రి భోజనం సప్పర్. రాత్రిపూట భోజనం అంటే మిడ్ నైట్ తినమని కాదు, సాయంత్రం 6, 7, 7:30, 8 లోపు తినేసేయాలన్నమాట. అదే మనం తీసుకునేటువంటి లేట్. ఆ తర్వాత ఇక పడుకోబోయే ముందు ఒక కప్ ఆఫ్ కాఫీ ఆర్
పాలు ఎక్కువగా మీరైతే పాలు తాగాలి, చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి. మీన్ వైల్ ఈ మధ్యలో ఎప్పుడైనా మీరు ఫ్రూట్స్ తినాలి అండ్ సమ్టైమ్స్ బటర్ మిల్క్ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇక డిన్నర్ అంటూ ఉంటారు ప్రతిసారి, మేము రాత్రి డిన్నర్ చేసామని. నైట్ తీసుకునేది డిన్నర్ అని కాదు అర్థం. ఏవైనా స్పెషల్ ఐటమ్స్ తోటి పరమాన్నము, పులిహోర, దద్దోజనం అన్నీ రోజు చేసుకోం కదా. ఏదైతే స్పెషల్ మీల్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ డిన్నర్. జనరలీ ఎవరైనా వచ్చినప్పుడు మనం పార్టీ చేసుకుంటాం కాబట్టి ఆ పార్టీకి వచ్చే వాళ్ళందరినీ డిన్నర్ పార్టీ అని పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే, సరే ఇప్పుడు మనం ఇడ్లీస్ చూసాం. హౌ డు దే కుక్ ఇడ్లీ ఎలా తయారు చేస్తారో తెలుసా? దే విల్ పుట్ దిస్ బ్యాటర్ ఇంటు ద ప్లేట్స్ ఆఫ్ ఇడ్లీ. చక్కగా ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి, దాంట్లో పెడతారు. అండ్ దీస్ విల్ బి బాయిల్డ్ ఆన్ వేపర్లో పెట్టేసి ఆ పిండిని ఆవిరిలో పెట్టేస్తే అవి ఇడ్లీస్గా మారుతాయి అన్నమాట. అండ్ నా బాయిల్డ్ వన్ ఈస్ ఎగ్స్ ఆల్సో అండ్ పొటాటోస్ అండ్ సమ్ ఆఫ్ ద వెజిటబుల్స్, క్యారెట్, బీట్రూట్ ఇవి కూడా బాయిల్ చేసుకొని కూరల్లో వాడేసుకుంటారు. ఓకే, ఇక్కడ యూ కెన్ సీ లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్ వీ బాయిల్డ్ అండ్ యూస్డ్. వాటిలో శనగలు, అలచందలు, సో దీస్ ఆల్ ఆర్ ఇవన్నీ కూడా మనం బాయిల్ చేసుకొని అన్ని రకాల మిల్లెట్స్ ఇలాంటివన్నీ కూడా బాయిల్ చేసుకొని వాడుకుంటాం, పల్సెస్ వీటన్నిటిని. సో దీస్ ఆర్ ద బాయిల్డ్ ఫుడ్ మెటీరియల్. సో వితౌట్ బాయిలింగ్ దీస్ థింగ్స్ వీ కెనాట్ ఈట్. బియ్యం ఉన్నాయనుకోండి, ఆకలేస్తుందని గబగబా ఒక గ్లాస్ బియ్యం తినేలేం కదా. వీ షుడ్ బాయిల్ దెమ్. రైస్ కూడా బాయిల్ చేసుకొని తినాలి. రైట్, థర్డ్ క్వశ్చన్ అండ్ దట్ ఈస్ సి. Identify the food item that is prepared with milk. Generally we prepare all these things along with some of the components, but here particularly they are asking you to find out the food material which is used in their cooking with milk. పాలు ఉపయోగించి వండుకున్నటువంటి ఆహార పదార్థాలు ఏంటో గుర్తుపట్టమంటున్నాడు. తెలుసా పాలను ఉపయోగించి తయారు చేసేదేంటో? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ లడ్డు. లడ్డు చూసారా? లడ్డు చాలా బాగుంటుంది కదా. సో లడ్డు పాలతో చేశారా? అండ్ సెకండ్ వన్ ఈజ్ ఖీర్. ఖీర్ అంటే పాయసం అన్నమాట. సో ఖీర్. అండ్ థర్డ్ వన్ స్ప్రౌట్స్. స్ప్రౌట్స్ కనపడుతున్నాయా? ఏవైనా గింజల్ని నానబెట్టినప్పుడు రెండో రోజుకి అవి బయటికి తీస్తే మొలకలు వస్తాయన్నమాట. సో దీస్ ఆర్ కాల్డ్ స్ప్రౌట్స్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ రైస్. చెప్పండి. సో విచ్ ఈస్ ప్రిపేర్డ్ ఆఫ్ ఖీర్, మిల్క్ తోటి తయారైనటువంటి ఆహార పదార్థం? లడ్డు, ఖీర్, స్ప్రౌట్స్ అండ్ రైస్. ఎస్, ఐ నో దట్ యు నో ద ఆన్సర్. మీ అందరికీ తెలిసిపోయింది కదా ఖీర్ అని. ఖీర్ అంటే పాలు, మిగతా ఏవైనా సగ్గుబియ్యం వేస్తారు, బియ్యం వేస్తారు, రకరకాలు వేసి పాలు, బెల్లం ఇలాంటివన్నీ వాడి తయారు చేసేది ఖీర్ అన్నమాట, పంచదార కానీ. సో ఆ ఖీర్ ఆల్సో మిక్స్డ్ విత్ అండ్ బాయిల్డ్ విత్ మిల్క్ ఉపయోగించి కుక్ చేస్తారు కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్. రైట్, మీకు చాలా నాలెడ్జ్ ఉందో ఏమో అనుకున్నాను కానీ. సో నౌ లెట్స్ గో టు ద ఫోర్త్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఫుడ్ ఐటెమ్ దట్ ఈస్ ప్రిపేర్డ్ విత్ ప్లాంట్ అండ్ యానిమల్ ప్రోడక్ట్స్. ఇప్పుడు ఇందాక మనం మిల్క్ తోటి తయారు చేసిన ఫుడ్ మెటీరియల్ అడిగారు కదా. దిస్ టైమ్ దే ఆర్ ఆస్కింగ్ యూ అబౌట్ ద ఫుడ్ మెటీరియల్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ విత్ ప్లాంట్ అండ్ యానిమల్ ప్రోడక్ట్స్. మొక్కలతోటి, జంతువులతోటి, ఈ రెండింటి నుంచి వచ్చిన వాటితోటి తయారైన వస్తువు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. చాలా జాగ్రత్తగా చూడండి. ఈ క్వశ్చన్ చాలా డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆన్సర్ రైస్. రైస్ అంటే తెలుసు కదా, రైట్, రైస్. సెకండ్ స్ప్రౌట్స్. ఇందాక కూడా చూసాం, స్ప్రౌట్స్ అంటే గింజలు మొలకెత్తిన తర్వాత వచ్చేదన్నమాట. సో స్ప్రౌట్స్. అండ్ థర్డ్ వన్ రోజ్ మిల్క్. ఇదేంటి పేరు కొత్తగా ఉంది, నేను అందుకే మీకోసం బొమ్మలు తీసుకొచ్చాను. దిస్ ఈజ్ రైస్, స్ప్రౌట్స్. ఇక్కడ అన్ని రకాల స్ప్రౌట్స్ ఉన్నాయన్నమాట. అండ్ థర్డ్ వన్ ఈజ్ రోజ్ మిల్క్. దాంట్లో మీకు ఈ బొమ్మలోనే కొన్ని కనిపిస్తున్నాయి కదా, ఏంటవి? పింక్ కలర్లో ఉన్నాయి కదా, దే ఆర్ కాల్డ్ రోజ్ పెటల్స్. అండ్ మిల్క్, రోజ్ మిల్క్. ఆ పేరులోనే ఏమేమి వాడాడో చెప్పాడు, రోజెస్ అండ్ మిల్క్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ రైస్ అండ్ రోజ్ మిల్క్. ఇప్పుడు 4 ఆప్షన్స్లో మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ చూసుకోండి. ఐడెంటిఫై ద ఫుడ్ ఐటెమ్ దట్ ఈస్ ప్రిపేర్డ్ విత్ ప్లాంట్ అండ్ యానిమల్ ప్రోడక్ట్స్. ప్లాంట్స్ నుంచి రావాలి, యానిమల్ ప్రోడక్ట్స్ నుంచి రావాలి. అయితే
ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే 2 ఆన్సర్స్ రైట్ ఇచ్చాడు. సరే చూద్దాం. వీటిల్లో రైస్ తయారు చేసేది ఎక్కడి నుంచి వస్తాయి? రైస్ అనేది మీ అందరికీ తెలుసు, షాప్ నుంచి వస్తాయని చెప్తారు అంతా కదా, లేకపోతే ఫ్యాక్టరీ నుంచి వస్తాయి, లేకపోతే వడ్ల మర నుంచి వస్తాయండి రైస్ అని చెప్తారు. బట్ రైస్ అనేవి మొక్కల నుంచి వస్తాయి. అక్కడి నుంచి వచ్చినవన్నీ కూడా రకరకాల ట్రావెల్ చేసి అక్కడి నుంచి రైతు నుంచి మార్కెట్కి వచ్చి, మార్కెట్ నుంచి వడ్ల మరకు వచ్చి, వడ్ల మర నుంచి బియ్యం తయారయ్యాక మన ఇంటికి వస్తాయి, అప్పుడు మనం వండుకుంటున్నాం. సో రైస్ అనేది ప్లాంట్ ప్రోడక్ట్. అండ్ నౌ స్ప్రౌట్స్, స్ప్రౌట్స్ ఆర్ నథింగ్ బట్ ప్లాంట్స్. డైరెక్ట్గా ఆ స్ప్రౌట్ని తీసుకెళ్ళి నేలలో పెట్టారంటే మొక్కలు వచ్చేస్తాయి. మీరు అప్పుడప్పుడు ఆడుకుంటూ పెట్టారు కదా, మొక్కలు నాటారా? వేరుశనగ గింజలు, శనగ గింజలు ఇవన్నీ నాటితే మొక్కలు వస్తాయని చెప్పాను. అలాగే మిరప గింజలు, టొమాటో గింజలు ఇవన్నీ కూడా నాటితే మొక్కలు వచ్చేస్తాయి. సో సీడ్స్, ఆల్ ద సీడ్స్ ఆర్ నథింగ్ బట్ ప్లాంట్స్. అవి మొలకెత్తాయంటే, జర్మినేట్ అయ్యాయంటే మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. అండ్ థర్డ్ వన్, మన క్వశ్చన్ ఏంటి? ఇట్ షుడ్ బి ప్లాంట్ అండ్ యానిమల్ ప్రోడక్ట్స్, రెండు కలిసి ఉండాలి. ఇది ఒక్కటే డౌట్ వస్తుంది కదా. మిల్క్, రోజ్ మిల్క్. రోజ్ అంటే ఇట్స్ ఎ ఫ్లవర్ అండ్ మిల్క్ అనేసరికి ఇట్స్ ఎ యానిమల్ ప్రోడక్ట్. కాబట్టి ఆవుల నుంచి, గేదెల నుంచి తీసిన పాలు, అలాగే గులాబీ పువ్వులు, ఈ రెండు కలిస్తే రోజ్ మిల్క్ తయారవుతుంది. సో యువర్ ఆన్సర్ ఈస్ దిస్. మీరు ఆల్రెడీ చెప్పారులే, నాకు అర్థమైపోయింది. అండ్ ఫోర్త్ వన్, రైస్ అండ్ రోజ్ మిల్క్, ఇది కూడా ఆన్సరే. రైస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద ప్లాంట్స్ అండ్ రోజ్ మిల్క్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ ప్రోడక్ట్స్. సో ఇలాగా క్వశ్చన్ ఇచ్చాడు. మీరేం చేయాలంటే, ఫస్ట్ ఆన్సర్ నాకు తెలిసిపోయిందని ఆన్సర్ పెట్టేయకూడదు. 4ని అబ్జర్వ్ చేసుకొని అప్పుడు మనం ఆన్సర్ చేయాలన్నమాట. ఇక క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. మీకు కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి ఇందులో. యూ హ్యావ్ టు కంప్లీట్ దట్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 1 or 2 sentences ఈచ్. ఒక్కొక్క దానికి 1 or 2 sentencesలో మనం ఆన్సర్స్ రాయాలి. రైట్ ద నేమ్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ విచ్ యూ అబ్జర్వ్డ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. ఎవ్రీడే మనం బయటికి వెళ్తే ఇదిగో ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఖీర్ కనిపిస్తుంది, వెజిటబుల్ రైసెస్ అండ్ ఎగ్స్ అండ్ రకరకాల ఫ్రూట్ సలాడ్స్, ఇలా మనకి తెలిసిన ఫుడ్ ఐటమ్స్ చాలా ఉంటాయి. అబ్బా, మీ ఫేవరెట్ది కూడా వచ్చింది. సో యూ హ్యావ్ టు ఆన్సర్ దాట్ అండ్ యూ హ్యావ్ టు లిస్ట్ అవుట్, రైట్ ద నేమ్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. మీకు తెలిసిన ఫుడ్ ఐటమ్స్ పేర్లన్నీ కూడా మీకు వచ్చినవన్నీ ఒక లిస్ట్ తయారు చేయండి. అండ్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ యూ డోంట్ టేక్ ఫుడ్ ఫర్ a few days. ఒకవేళ మీకు అప్పుడప్పుడు మా మీద కోపం వస్తూ ఉంటుంది కదా, అమ్మ మీద కోపం వస్తుంది, నాన్న మీద కోపం వస్తుంది, ఫ్రెండ్ మీద కోపం వస్తుంది, లేకపోతే అన్నం కూర నచ్చలేదని తినరు, రకరకాల కోపాలు ఉంటాయి మీకు. సో ఇఫ్ యూ డోంట్ టేక్ ఫుడ్ ఫర్ ఏ లాంగ్ టైమ్, చాలా రోజులు కనుక మీరు ఇవాళ రేపు ఎల్లుండి తినలేదనుకోండి, ఫస్ట్ థింగ్ కళ్ళు తిరిగి పడిపోతారు. యూ విల్ ఫెల్ డౌన్ డెఫినెట్లీ అండ్ యూ కెనాట్ ప్లే. మీ ఫ్రెండ్స్ అంతా ఆడుకోవటానికి రా అని పిలిస్తే, నాకు ఓపిక లేదు, నేను ఆడలేను, పడిపోతాను అని మీరు తిరుగుతూ ఉంటారు. లేదా ఇదిగో ఈ బేబీని చూడండి, ఎంత వీక్గా ఉందో, ఎంత బుజ్జి బేబీ, పాపం కదా. అసలు సరైన ఆహారం లేకపోతే ఇలా మాల్ న్యూట్రిషియస్ అయిపోతారు అనమాట. మాల్ న్యూట్రిషియస్ అంటే అన్ని రకాల ఆహార పదార్థాలు తినాలి. ఓన్లీ చాక్లెట్స్ తినేసి బతుకుతానంటే మనకి ఎనర్జీ సరిపోదు. సో వీ నీడ్ ఆల్ ద ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ ఉండాలి. అవి ఏమేమి ఉండాలో ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదిగో చూడండి, చిన్న బేబీ ఎలా చూస్తుందో, అంతా రిప్స్ అన్నీ కూడా బయటకు వచ్చేసి అలా ఉన్నాయి. ఇంకా మీకు ఒక చిన్న అసైన్మెంట్ కూడా ఇవ్వబోతున్నాను. ఆన్సర్ ద ఫాలోయింగ్ 4 or 5 sentences ఈచ్. ప్రతిదానికి ఒక 4 లేదా 5 sentences తోటి ఆన్సర్స్ రాయాలి. ప్రిపేర్ ఎ లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ విచ్ వీ ఈట్ విత్ సీడ్స్ అండ్ వితౌట్ సీడ్స్. సమ్ కెన్ బి ఈటెన్ బై సీడ్స్, కొన్ని గింజలతో సహా తినేస్తాం. వేరుశనగ పప్పులు, ఫ్రూట్స్ అడిగాడు. రకరకాల ఫ్రూట్స్లో మనం గింజలు తినే ఫ్రూట్స్ కొన్ని ఉంటాయి. కొన్ని గింజల్ని ఉమ్మేసి పండును మాత్రమే తింటాం. సో అలాంటి సీడ్స్ ఏమున్నాయో మీరు గమనించండి. ఇదిగో ఇదేంటో తెలుసు కదా, గువా. యూ లైక్ ఇట్, ఎంత పింక్గా భలే బాగుంది కదా, అట్రాక్టివ్గా. అండ్ ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ సి వైటమిన్, అస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే దెర్ ఆర్ సమ్ ఫ్రూట్స్, వీటిల్లో గింజలు కూడా ఉంటాయి. స్ట్రాబెర్రీస్లో గింజలు ఉంటాయి, తినేయచ్చు. అండ్ గ్రేప్స్లో కొన్నిట్లో గింజలు ఉంటాయి, ఉమ్మేయాలి, లేకపోతే గింజలు లేకుండా కూడా ఉంటాయి. అసలు గింజలే తింటాం కొన్నిట్లో. ఏంటవి? ఎస్, పొమిగ్రనేట్స్. వీ ఈట్ పొమిగ్రనేట్స్, ఓన్లీ సీడ్స్ ఆఫ్ దాట్.
అండ్ పుచ్చకాయలు, వాటర్ మెలాన్ ఇలాంటివన్నీ కూడా మనం తింటాం. చూడండి, ఈ అబ్బాయి వెరీ హెల్దీ. దిస్ బాయ్ ఈజ్ లుకింగ్ వెరీ హెల్దీ బికాస్ హీ ఈస్ హ్యావింగ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అరౌండ్ హిమ్ అండ్ హీ ఈస్ ట్రయింగ్ టు ఈట్ దెమ్. మీరు కూడా అలాంటి మంచి ఫ్రూట్స్ తింటే మంచి కళ్ళు, మంచి స్కిన్, మంచి యాక్టివ్గా గెంతులేసేయటానికి యాక్టివ్గా ఉండే బాడీ ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో మీకు ఒక చిన్న టేబుల్ ఇస్తున్నాను. దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్ ఫర్ 6th స్టాండర్డ్ అండ్ ఈవెన్ 7th క్లాస్ చిల్డ్రన్ ఆల్సో కెన్ ప్రిపేర్ దిస్ టేబుల్. చాలా ఇంట్రెస్టింగ్ టేబుల్ అనమాట మీకోసం అది. దీంట్లో 4 కాలమ్స్, 5 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ సీరియల్ నెంబర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మై ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్. నాకు బాగా ఇష్టమైనటువంటి మీ లిస్ట్ అంతా రాయండి అక్కడ ఆ టేబుల్లో. అండ్ థర్డ్ కాలమ్ మై ఫ్రెండ్స్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్. నా ఫ్రెండ్కి చాలా ఏమి ఇష్టమో, నీ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ని తీసుకొని అతనికి ఇష్టమైనవన్నీ రాయండి. అండ్ ఫోర్త్ కాలమ్ ఫుడ్ ఐటమ్స్ ఐ డోంట్ లైక్. మీరు చాలామంది తోటకూర పప్పు అనగానే అన్నం మానేస్తారు కదా. సో వాట్ యూ డోంట్ లైక్, నీకు ఇష్టం లేని వాటిని కూడా ఒక లిస్ట్ తయారు చేయండి. అండ్ ఫుడ్ ఐటమ్స్ మై ఫ్రెండ్ డజంట్ లైక్. నా ఫ్రెండ్కి ఇష్టం లేని ఫుడ్ ఐటమ్స్ని కూడా ఒక లిస్ట్ తయారు చేస్తాను. సో ప్రిపేర్ ఏ టేబుల్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అస్ టు చెకప్. మనని మనం అబ్జర్వ్ చేసుకోవాలంటే మై ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ అండ్ మై ఫ్రెండ్స్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ దట్ ఐ డోంట్ లైక్ అండ్ మై ఫ్రెండ్ డోంట్ లైక్. సో this is for you and let us have a small break and let us meet again and within short period. Bye. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, Instagram www.instagram.com/ddsaptagiri, YouTube www.youtube.com/c/ddsaptagiri. ఓకే చిల్డ్రన్, వెల్కమ్ బ్యాక్ టు విద్యావారధి. బాగుంది కదా ప్రోగ్రాము? మీ అందరికీ మంచి మంచి యాక్టివిటీస్ ఇవ్వడం ద్వారా మీ అందరికీ మీకు కావాల్సిన లెసన్స్ 6th 7th క్లాసెస్ నుంచే టీవీలో చూడటం అంటే ఎంత గ్రేట్ కదా. మాకు పెద్దయ్యాక కూడా ఎప్పుడు మాకు టీవీలో లెసన్స్ చూపించలేదు. బట్ యు ఆర్ వెరీ లక్కీ అండ్ లెట్ us meet once again with worksheet 1 for 7th class. I hope that 7th class children are very much interested in about food material and what are the food materials which are given to the activities given to the 6th standard, isn't it? So I observe and I can imagine your smiling faces by watching this worksheet 1. And now this is the class for 7th and worksheet 1 subtopic essential components. What are essential components? Generally we need all the food materials which is important. But sometimes mom says, if I ask for ice cream, if I ask for chocolate, hey, ఎప్పుడు చాక్లెట్లు అడుగుతావేంటి, తినక, చాక్లెట్లు మంచివి కాదు అంటుంది అమ్మ. ఐస్ క్రీమ్ తింటానమ్మా, అన్నం వద్దు అంటే, హే అన్నం తింటేనే నీకు ఐస్ క్రీమ్ పెడతా అంటుంది. ఏంటో అన్నం అస్సలు తినబుద్ధి కాదు కానీ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కదా. బట్ వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఫుడ్ మెటీరియల్? ఎందుకు వీటిలో ఏమేమి ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఉంటాయి? ఐస్ క్రీమ్లో ఉండదా? అంత టేస్ట్గా ఉంటుంది కదా. సో లెట్ us see what are the real essential components which are very important for the life. మనం హ్యాపీగా ఉండటానికి, హెల్తీగా ఉండడానికి. పెద్దయ్యాక చాలామంది పిల్లలు చిన్నప్పుడే ఒళ్ళును మొయ్యలేక మోస్తూ ఉంటారు. ఆల్వేస్ దే ఆర్ సిట్టింగ్ ఆన్ దే బికమ్స్ కౌచ్ పొటాటోస్. కౌచ్ పొటాటోస్ అంటే ఏంటి? ఆ సోఫాలో కూర్చుండిపోతారు, ఆ టీవీ వైపు నోరు తెచ్చుకొని చూస్తూ ఉంటారు. అమ్మ ఏమన్నా ఇస్తే ఇలా తినేస్తూ ఉంటారు, కదలరు. చేయి కడుక్కోవటానికి కూడా అమ్మే గిన్నెలో చేయి కడుక్కొని వెళ్ళిపోతే చూస్తూ ఉంటారు అనమాట. దే విల్ బికమ్ వెరీ స్టౌట్ అండ్ ప్లంపీ. శరీరం అలా పెరిగిపోతుంది అనమాట. సో వాట్ ఆర్ ద గుడ్ ఫుడ్ మెటీరియల్? కొంతమంది చాలా స్లిమ్గా యాక్టివ్గా ఉంటారు, ఎంతో తింటూ ఉంటారు వాళ్ళు కూడా. బట్ దే ఆల్వేస్ మూవ్ అరౌండ్, ఒక చోట కూర్చోరు, వాళ్ళు యాక్టివ్గా ఉంటారు అనమాట. మరి మీరు కూడా చూడండి, పెద్ద వాళ్ళు కూడా, చాలా పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కూడా సన్నగా ఉన్న వాళ్ళంతా గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఒళ్ళు ఎక్కువగా ఉన్నవాళ్ళు నడవటానికి కష్టపడతారు. సో ఒళ్ళు రాకుండా ఉండాలి, హెల్తీగా ఉండాలి, మనకి కడుపు నిండా అన్నీ తినగలగాలి, మరి శరీరాన్ని తేలిగ్గా కదిలించగలగాలి. వీటన్నిటికీ కావాల్సిన ఫుడ్ మెటీరియల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఫుడ్ కాంపోనెంట్స్ ఏంటి అంటే ద ఇంపార్టెంట్ ఫుడ్ కాంపోనెంట్స్ ఆర్
కార్బోహైడ్రేట్స్. ఇమ్మీడియట్ ఎనర్జీ వస్తుందన్నమాట కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే. మనకి ఆ కార్బోహైడ్రేట్స్ ఉంటే చాలు, అసలు ఎంత తినగానే డ్యాన్స్ వేద్దాం అన్నంత ఎనర్జీ వచ్చేస్తుంది. అండ్ ప్రోటీన్స్ బాడీని ఎంతో స్లిమ్గా ఉంచుతాయి, చాలా అవసరం. అవి కొంచెం డైజెస్ట్ అవటం కష్టం, కానీ చాలా హెల్తీగా ఉండేటువంటి, స్కిన్లో ఎక్కడా కూడా అనవసరమైన ఫ్యాట్స్ లేకుండా చేస్తాయి. సో ప్రోటీన్స్. అండ్ ఫ్యాట్స్ కూడా అవసరమే. మనం అనుకుంటున్నాం ఫ్యాట్, చాలామంది నెయ్యి వేసుకోవటమే మానేస్తున్నారు, లేకపోతే ఆయిల్స్ అన్నీ కూడా మానేసి ఏవి మన ఓవెన్స్లో వండుకుంటున్నారు. దానివల్ల ఇంకా ప్రమాదం. ఏంటి, ఫ్యాట్స్ ఉండాలి బాడీలో. ఎందుకు ఉండాలి అంటే, మన తలుపు కొన్నిసార్లు కిర్రు అన్నప్పుడు మీరు 1-2 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ కానీ కెరోసిన్ కానీ వేస్తారు. వేసినప్పుడు అదేమవుతుంది, మూమెంట్ వెరీ స్మూత్, ఇట్ మూవ్స్, చాలా స్మూత్గా ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, సౌండ్స్ రావు. అలాగే మన బాడీలో కూడా మీరు ఎప్పుడన్నా గమనించి ఉంటారు, మనం కూర్చొని లేచేటప్పుడు అక్కడక్కడ ఆ నీల్స్ దగ్గర ఏమవుతుందంటే కిర్రు మన శబ్దాలు వస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే, దాని మధ్యలో ఉండాల్సినటువంటి లూబ్రికెంట్, ఆ ఫ్యాట్స్ అనేవి బాడీలో అన్ని మజిల్స్ కూడా హ్యాపీగా బిల్డప్ చేసుకోవటానికి, అలాగే లూబ్రికెంట్స్గా బోన్ టు బోన్ టచ్ ఉన్నప్పుడు ఆ జాయింట్స్ దగ్గర ఈ లూబ్రికెంట్స్గా కూడా పనిచేస్తాయి. కాబట్టి మనం 2 రకాల ఈ ఫ్యాట్స్లో యూస్ఫుల్ ఫ్యాట్స్ కొన్ని ఉంటాయి, ఉపయోగపడే ఫ్యాట్స్. వేస్ట్ ఫ్యాట్స్ కొన్ని ఉంటాయి. మీరు అనుకునే ఐస్ క్రీమ్లో కొంచెం వేస్ట్ ఫ్యాట్సే ఎక్కువ ఉంటాయి, అందుకే అమ్మ వాళ్ళు ఐస్ క్రీమ్ తినద్దు అంటారు. యూస్ఫుల్ ఫ్యాట్స్ దేంట్లో ఉంటాయి తెలుసా? అది ఘీలో ఉంటాయి. నెయ్యి మీరు బాగా వేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే మెమరీ పవర్ చాలా బాగుంటుందమ్మా. చక్కగా మంచి హెల్దీ మెమరీ ఉంటుంది, అండ్ బాడీలో మంచి మెటబాలిక్ యాక్టివిటీస్ ఉంటాయి, అండ్ యూస్ఫుల్ కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది, అవసరమైన కొలెస్ట్రాల్ ఉంటుంది అన్నమాట బాడీలో. సో ఇంకా మినరల్స్, చాలామందికి మరి మన అన్నంలో కూడా ఒక్కొక్కసారి రోజు మనం కూరలు వండుకునేటప్పుడు ఖచ్చితంగా కొంచెం సాల్ట్ వేసుకొని తింటాం. ఆ సాల్ట్స్ అన్నీ కూడా రకరకాల మినరల్స్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఇలాంటివన్నీ కూడా మనకి జింక్, ఇలాంటివన్నీ కూడా కావాలి. సో ఇవన్నీ దేంట్లోంచి వస్తాయి, ఏవేవి తింటే ఇవన్నీ మనకుంటాయి. ఇవన్నీ మనకుంటే వీఆర్ హెల్దీ. మనం అసలు ఏ పనైనా ఎంతసేపు అయినా ఎక్కడైనా చేయగలుగుతాం. సో లెట్ us see that. మీకు ఫస్ట్ క్వశ్చన్ ఒకటి ఇచ్చారు చూడండి, fill in the blanks. ఫుడ్ we take in the morning is called. మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం కదా, ఫుడ్ we take in the morning is called. పొద్దున్న నిద్ర లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత చాలామంది పాలు తాగుతారు లేదా జావ తాగుతారు. అవి అయిపోయిన తర్వాత ఏదో ఒకటి తింటాం కదా, అది ఏంటి? దట్ ఈస్ కాల్డ్. దాన్ని ఏమనొచ్చు? దాన్ని ఏమంటారు చెప్పండి? ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ బ్రేక్ఫాస్ట్. ఇదిగో మనకి బ్రేక్ఫాస్ట్గా జనరల్గా వి లైక్ ఇడ్లీ. అదేంటంటే ఆయిల్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి అన్నెసరీ ఆయిల్స్ పొట్టలోకి వెళ్ళిపోకుండా మనం ఇడ్లీ ఎక్కువగా వాడతాం. కానీ ఇడ్లీలో మనం ఇంకొకటి వేసుకుంటాం కదా, మీరు ఎవరైనా వేసుకుంటున్నారా? నెయ్యి. ఎస్, నెయ్యి వేసుకొని ఇడ్లీ తింటాం అనమాట. అండ్ మోర్ ఓవర్ ప్రోటీన్ కూడా ఉంటుంది దానికి కాంబినేషన్గా, సాంబార్ లాంటిది నంచుకొని తినాలి. ఓకే, వీ గెట్ ఎనర్జీ ఫ్రమ్ ఫుడ్ టు డూ వర్క్. మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? చాలామంది నిద్ర లేచేసి గాలికి అలా తిరగచ్చు కదా, మనం ఎందుకు తినాలి ఇవన్నీ? మనకిష్టం లేని కాకరకాయ, మనకిష్టం లేని ఆకుకూరలు, మనకిష్టం లేని పప్పు, నెయ్యి, ఇవన్నీ ఎందుకు? ఆల్వేస్ వీ కెన్ హ్యావ్ ఓన్లీ సమ్ స్వీట్స్ అండ్ చాక్లెట్స్ అండ్ ఇంకేమైనా అలాంటివి తినేయచ్చు కదా. ఎందుకు రోజు అన్నం, కూరలు, పప్పులు అమ్మ చంపేస్తూ ఉంటుంది? పిజ్జాస్ తినచ్చు, లేదా బర్గర్స్ తినచ్చు, లేకపోతే సమోసాలు, స్నాక్స్, ఇవన్నీ తినచ్చు కదా. బట్ వై డూ వీ నీడ్ ఆల్ దీస్? బికాస్ we need energy, and energy giving foods are different. మనకి ఆ ఓవర్ బేక్ అయిన వాటికంటే కూడా న్యాచురల్గా వచ్చినటువంటి ఈ ఫ్రూట్స్ తోటి మనం తయారు చేసుకునేవన్నీ కూడా యూస్ఫుల్గా ఉంటాయి. సో దట్స్ వై వీ గెట్ ఎనర్జీ ఫ్రమ్ ఫుడ్. మిల్క్ తాగినా లేకపోతే వీటన్నిటి నుంచి కూడా ఫుడ్ వస్తుంది. వీ గెట్ ఎనర్జీ ఫ్రమ్ ఫుడ్ టు డూ వర్క్. ఆల్వేస్ వీ కెన్ వర్క్. లేకపోతే మనం అనుకుంటాం కదా, కార్ కదలాలి అంటే పెట్రోల్ పోస్తాం, మనిషి కదలాలి అంటే కాఫీ పోస్తే కదలడు, భోజనం పెట్టి మంచి ఎనర్జీ వచ్చే ఫుడ్ పెడితే కదులుతాడు. ఓకే, ద థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ స్టీమ్ కుక్డ్ ఫుడ్? స్టీమ్ కుక్డ్, ఆవిరి మీద వండినటువంటి ఆహారం. వీటిలో ఏదో కనుక్కోవాలి మీరు ఇప్పుడు. ఫస్ట్ వన్ పులిహోర, సెకండ్ వన్ ఉప్మా అండ్ ఇడ్లీ. ఈ మూడిట్లో ఏది ఆవిరి మీద ఉడకబెట్టారు చూడండి. ఇలాంటి స్టీమ్ ఉంటుంది, స్టీమ్ వచ్చేది కుక్కర్లోంచే. సో చూడండి, ఈ ఫుడ్ మెటీరియల్ అంతా కూడా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క ఆహారాన్ని ఒక్కొక్క రకంగా వండుకుంటాం.
వాటిల్లో ఇదిగో ఇవి బాయిల్డ్ మెటీరియల్. అండ్ స్టీమ్ కుక్డ్లో ఇందాక మనం చూపించుకున్నాం కదా ఇడ్లీ ఇస్ ద స్టీమ్ కుక్డ్, ఆవిరి మీద వండుతారనమాట. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, చూసారు కదా స్టీమ్ కుక్డ్ ఫుడ్ ఈజ్ ఇడ్లీ, దిస్ ఈజ్ ఓకే. అండ్ నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ which of the following is called a complete food? What is complete food? అంటే అన్నం, పెరుగన్నం, పచ్చడన్నం ఇవన్నీ కలిపి తింటే కంప్లీట్ ఫుడ్ కాదా అనుకుంటాం మనం. నేను చాలా అన్నం తిన్నానండి అని చెప్తారు పిల్లలు, కానీ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు స్కూల్లో. ఎందుకు ఇలా పడిపోతున్నారు అని ఆలోచిస్తే, దే నీడ్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. కార్బోహైడ్రేట్స్ మనం చెప్పుకున్నాం కదా, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి అండ్ వైటమిన్స్ ఉండాలి. ఇవన్నీ కలిసి ఉన్నదే కంప్లీట్ ఫుడ్ అవుతుంది. చూడండి కింద వాటిలో మిల్క్లో కంప్లీట్ ఫుడా, అదర్వైజ్ బిర్యానీ కంప్లీట్ ఫుడా, బనానా కంప్లీట్ ఫుడా? మిల్క్లో ఏమేమి ఉంటాయి కాంపోనెంట్స్? మిల్క్లో వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉండవు కానీ దాదాపు కొంచెం దానికి ఈక్వల్గా ఉండేటువంటి కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. మరి బనానాలో ఏముంటాయి? ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ బిర్యానీలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి. మరి పాలల్లో మీగడ ఉంటుంది కదా, సో ఫ్యాట్స్ కూడా ఉంటాయి. సో ఆల్ ద ఫుడ్స్ ఆర్ అవైలబుల్, దట్ మీన్స్ ఆల్ ద టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఇన్ మిల్క్. సో పాలల్లో ఇవన్నీ దొరుకుతాయి, పులిహోరలో వీటిలో అన్నీ ఉండవు. బట్ మిల్క్లో మీకు ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి అండ్ వైటమిన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఫుడ్ మెటీరియల్స్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్. మరి మనం అనుకున్నాం కదా ఇందాక, ప్రోటీన్స్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ద బాడీ అండ్ దే ఆర్ ఎనర్జీ గివింగ్ ఫుడ్ అని. మరి బాడీ బిల్డింగ్ ఫుడ్, పిల్లలు బాగా ఎదగాలి. మీరు చిన్న పిల్లలు కదా, 6th క్లాస్లో గోడకు అనుకుంటే మీరు గోడకి కిందకు ఉంటారు. మరి 7th, 8th, 9th, 10th స్టాండర్డ్కి వచ్చేసరికి బాగా హైట్ అయిపోతారు, అన్నయ్య కంటే కూడా హైట్ అవ్వాలనుకుంటారు. చాలామంది హీరోస్ అంతా కూడా బాగా హైట్ ఉన్నవాళ్ళు. మరి మీకు కూడా హైట్ అవ్వాలని ఉంటుంది కదా, ఏం చేస్తే హైట్ అవుతారు? బికాస్ యూ నీడ్ ప్రోటీన్స్. బాడీ బిల్డింగ్, మీ బాడీ గట్టిగా స్ట్రాంగ్గా తయారవ్వాలంటే యూ నీడ్ ప్రోటీన్స్. సో ఫుడ్ మెటీరియల్స్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్. ఈ వేటిల్లో ఉంటాయి ఈ ప్రోటీన్స్ చెప్పండి? ప్రోటీన్స్ ఆర్ ఫిష్ అండ్ చూడండి ఇదిగో ఈ ఫిష్ తినే వాళ్ళకి మంచి ప్రోటీన్స్ ఉంటాయి. మరి మీకు చాలామందికి డౌట్ వస్తుంది, మేమంతా ఫిష్ తినాం కదండి, కొంతమంది తింటారు, మేము తినాం కదా ఎలాగా అని. బట్ యూ హ్యావ్ డిఫరెంట్ ఐటమ్స్ విచ్ ఆర్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రోటీన్స్. ఫిష్, మీట్, ఈ రెండు తినని వాళ్ళు పనీర్, పీస్. పనీర్ అంటే తెలుసు కదా, పాలతోటి తయారు చేసినటువంటి జున్ను లాంటి ఇవి. మీరు ఈ మధ్య పనీర్ కుర్మా, పనీర్ చిల్లీ పన్నీర్ ఇవన్నీ చేసుకొని తింటున్నారు. సో దట్ ఈస్ టోఫు కూడా అలాగే పీస్, బఠానీలు తింటే, లేదా శనగపప్పు, కందిపప్పు, బెంగాల్ గ్రామ్ ఇవన్నీ కూడా ప్రోటీన్ ఫుడే. మనం మినపప్పు, కందిపప్పు ఇవన్నీ తింటాం కదా, బ్లాక్ గ్రామ్, బెంగాల్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ ఇవన్నీ కూడా. సో అలాగే చికెన్ అండ్ ఎగ్, ఇవి తినే వాళ్ళకి చికెన్ ఎగ్లో కూడా ఉంటాయి. అండ్ బీన్స్లో గ్రామ్స్లో ఉంటాయి, ఫిష్ అండ్ మీట్లో ఉంటాయి. వీటన్నిటిలో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. ఏది తినగలిగిన వాళ్ళు వాటిని తినచ్చు, ఇవే తినాలి అని ఏం లేదు, ఏది దొరికితే వాటిని తీసుకోవచ్చు. అదిగో మీట్ కంటెంట్, దీంట్లో బోల్డ్ అన్ని ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 ఫర్ యూ. ఆన్సర్ ద ఫాలోయింగ్ విత్ ఇన్ వర్డ్ ఆర్ ఎ సెంటెన్స్. ఒక వర్డ్ సరిపోతుంది, అదర్వైజ్ ఒక సెంటెన్స్లో యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. దిస్ ఇస్ 6th క్వశ్చన్ ఫర్ యూ. నేమ్ ద యాక్టివిటీస్ దట్ అక్కర్ ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్లీపింగ్. అబ్బా, మనం నిద్రపోయేటప్పుడు ఏం చేయం కదా, హాయిగా పడుకుంటాం. డూ యూ నో, మనం నిద్రపోయినా పుట్టిన దగ్గర నుంచి మనం చనిపోయే వరకు లోపల కొన్ని పనిచేస్తూనే ఉంటాయి అవయవాలు. సమ్ ఆర్గాన్స్ ఆర్ స్టిల్ వర్కింగ్ టిల్ అవర్ బర్త్ టు డెత్. తెలుసా? ఎస్, ఎగ్జాక్ట్లీ, మీకు చాలా ఆన్సర్స్ వచ్చేసాయి. హార్ట్, మనం నిద్రపోయినా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది కదా. సో హార్ట్ బీటింగ్, ఈ హార్ట్ పంప్ చేస్తూ ఉంటుంది. దేన్ని పంప్ చేస్తూ ఉంటుంది? ఇలా బీట్ కొట్టుకుంటూ బ్లడ్ని బాడీ అంతా కూడా సర్క్యులేట్ చేస్తుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అన్నమాట. అండ్ మీరు అన్నం తినేసి నిద్రపోతారు. మరి
ఈ బాడీ అంతా నిద్రపోతుంది కదా, నేను కూడా పడుకుందాం అనుకోండి, ఆ స్టమక్ మీరు తిన్న అన్నం అంతా పొట్టలో అలా ఉండిపోయింది అనుకోండి, మరి నిద్ర లేచేసరికి ఎనర్జీ ఉండదు కదా. అందుకని దో యు ఆర్ స్లీపింగ్, వైల్ యు ఆర్ స్లీపింగ్ ఇట్ ఈస్ వర్కింగ్. మీరు నిద్రపోతున్నా కూడా డైజెస్టివ్ సిస్టమ్ వర్క్ చేస్తూనే ఉంటుంది. అదిగో హార్ట్ విడగొడితే అలా ఉంటుందన్నమాట. అవన్నీ ట్యూబ్స్లోకి కనెక్ట్ అయ్యి బ్లడ్ని పంప్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్. అండ్ హియర్ యూ కెన్ సీ ద కలర్ఫుల్ డైజెస్టివ్ సిస్టమ్. మీరు మౌత్లో అన్నం పెట్టుకుంటే మనకున్న చిన్న పెదాలు 2 ఉంటాయి ఇక్కడ, కానీ మొహం మీద కనిపించే ఈ 2 పెదాల లోపలికి మీరు రోజుకి ఒక 2-3 కిలోల భోజనాన్ని లోపలికి పంపించగలుగుతారు కదా. మీరు తిన్నవన్నీ నోట్లో ఉంటాయా? ఉండవు, అవి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళిపోతాయి చూడండి, సన్న ట్యూబ్స్ ద్వారా ఈసోఫేగస్లోంచి అన్నవాహికలోకి, అక్కడి నుంచి స్టమక్లోకి జీర్ణాశయము, అక్కడి నుంచి చిన్న ప్రేవు, అక్కడ నుంచి పెద్ద పేవు, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్, అండ్ ఫ్రమ్ దట్ యానల్ దీంట్లోంచి బయటికి ఎక్స్క్రిషన్ జరిగిపోతుంది అనమాట. ఈ మధ్యలో లివర్, స్ప్లీను ఇవన్నీ కూడా అక్కడ పనిచేస్తూ ఉంటాయి. సో మనం నిద్రపోయినా మన శరీరంలో అవయవాలు మాత్రం పనిచేస్తూనే ఉంటాయి. సమ్ ఆఫ్ ద సిస్టమ్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఆర్ వర్కింగ్ ఫర్ అవర్ బెనిఫిషియరీ. ఇదిగో మనకి బాగా ఇష్టమైన వాటిల్లో కొన్ని సాఫ్ట్ చపాతీ ఇవి కూడా ఉన్నాయి కదా. ఇది కూడా ఏంటి, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ కాంబినేషన్ తోటి మనం తయారు చేసుకుంటాం. సరే, ఇక మన 7th క్వశ్చన్ చూడండి. ఇక్కడ మీకు వచ్చిన క్వశ్చనే చాలా సింపుల్ క్వశ్చన్. విచ్ ఆర్గాన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్? రక్తం మనకి ఎక్కడికి వస్తుందో రక్తం వస్తుంది కదా, ఎందుకని వస్తుంది అది అంటే శరీరం లోపల చాలా గొట్టాలుగా ఉంటుంది. ఇక్కడికి రక్తాన్ని ఎవరు పంపిస్తారు? ఈ బ్లడ్ సర్క్యులేషన్ చేయటానికి ముఖ్యమైన కారణం ఎవరు అంటే తెలుసు కదా, నేనే చెప్పబోయాను ఆన్సర్. తెలిసిపోయిందా? ఎస్, ఇట్ ఈస్ హార్ట్. హార్ట్ ఏం చేస్తుందంటే పంప్ చేయటం ద్వారా ఆ మొత్తంని బ్లడ్ని స్ప్రెడ్ చేస్తుంది అనమాట. ఓకే, వెరీ నైస్. మళ్ళీ మనం బ్లడ్ గురించి, హార్ట్ గురించి, హార్ట్ ఫంక్షనింగ్ గురించి మళ్ళీ సెపరేట్గా మళ్ళీ ఇంకొక క్లాస్లో చెప్పుకుందాం. ఇప్పుడు 8th క్వశ్చన్ ఉంది చూడండి ఒకసారి. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ వీ డోంట్ టేక్ ఫుడ్? మీలో చాలామంది అలిగిపోతూ ఉంటారు, మాకొద్దు అని. మీరు అన్నం తినలేదు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? గుండె మామూలుగానే కొట్టుకుంటుందా? మరి ఏమైనా తేడా వస్తుందా? మరి ఆ డైజెషన్ చేయటానికి కావాల్సిన సిస్టమ్ అంతా ఖాళీగా ఉంటుంది కదా. మీకు మామూలుగా అన్నం మానేయగానే మీ అమ్మ నాన్న మంచి కూర చేసుకొని తింటున్నారు అనుకోండి, వెంటనే నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి కదా, వెంటనే అబ్బా 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 అంటుంటారు. మీరు చాలా ఇష్టమైన స్వీట్స్ చూసినా కూడా అంతే. ఆ స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళి డాడీ ఇది కావాలి డాడీ, అబ్బా భలే బాగుంది డాడీ అంటారు. మీకు ఆ కలర్ఫుల్గా చూడంగానే ఇక్కడ సెక్రీషన్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడే మీ డైజెషన్ అనేది స్టార్ట్ చేస్తుంది, రెడీ చేస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ సెలైవా వస్తుందో, లాలాజలం వస్తుందో, లోపల సిస్టమ్ అంతా కూడా ఒక్కసారిగా మోటివేట్ అయిపోతుంది. ఏదో తింటున్నాడు, దీన్ని మనం డైజెస్ట్ చేయాలి అని చెప్పి అన్నీ రెడీగా అటెన్షన్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ ద సిస్టమ్ దట్ వీ హ్యావ్. అందుకే మనకి కంటికి ఆనందంగా కనిపించేలాగా వండుకొని తినాలి అని చెప్తారు. ఓకే, సో మనకి ఇంకా ఏమేమి యాక్టివిటీస్ బాడీలో జరుగుతాయో చూద్దాం. మనం ఇందాక ఒక క్వశ్చన్ అడిగాం కదా, మనం ఎక్కువ రోజులు భోజనం చేయకపోతే ఏమవుతుంది? సలైవరీ సిస్టమ్ ఆగిపోతుంది, అండ్ లోపల డైజెస్టివ్ సిస్టమ్ ఆగిపోతుంది, అండ్ ఆ సెక్రీషన్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. మొత్తం బాడీ అంతా కూడా పాయిజన్స్ వచ్చేస్తాయి, మొత్తం పాడైపోతూ ఉంటుంది. కాబట్టి మనకి బాడీలో జరిగే యాక్టివిటీస్లో అన్నిట్లోనూ ఒకదానికొకటి లింకప్ అయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా టైంకి భోజనం చేయటం నేర్చుకోవాలి మీరు. డైజెషన్, ఎక్స్క్రీషన్ అండ్ బ్రెయిన్ ఆల్సో వర్క్ చేస్తుందా? మనం అనుకుంటాం నిద్రపోయేటప్పుడు బ్రెయిన్ పనిచేయదు కదా అని కదా, బట్ బ్రెయిన్ ఆల్సో వర్క్స్. బ్రెయిన్లో చాలా పార్ట్స్ ఉంటాయి, లెఫ్ట్ లోబు, రైట్ లోబు, అలాగే స్మాల్ బ్రెయిన్ అనేది ఇవన్నీ ఉంటాయి కదా, మెడుల్లా ఆబ్లాంగేటా. వీటిల్లో కొన్ని ఒక్కొక్కటి రెస్ట్ తీసుకుంటే ఇంకొకటి పనిచేస్తూనే ఉంటుంది. సో కొన్ని అసలు ఎప్పటికీ రెస్ట్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. ఆల్ ద టైమ్ దే యాక్టివ్లీ వర్క్ ఫర్ అస్. సో బ్రెయిన్ ఆల్సో పార్ట్లీ వర్క్స్. అండ్ బ్రీదింగ్, మీరు చాలామంది పడుకొని నిద్రపోతే వాడి దగ్గరికి వెళ్ళిపోయి ముక్కు దగ్గర ఏదో ఒకటి పెట్టి కదిలిచ్చి తుమ్ములు తెప్పిస్తూ ఉంటారు కదా. సో ఆల్వేస్ హీ బ్రీత్స్. ఏది ఉంటుంది, ఒక్కొక్కసారి మీరు నిద్రపోయేటప్పుడు అక్కడ ఏదన్నా ఒక మంచి వాసన వచ్చింది అనుకోండి, లేచి కూర్చుంటారు, అమ్మ ఏం చేస్తున్నావు అని. అదే మంచి కారం లాంటి వాసన వచ్చింది అనుకోండి, దగ్గుతూ లేచి కూర్చుంటారు. సో ఆల్వేస్ వీ బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. ముక్కులోంచి లోపలికి రెస్పిరేషన్ తీసుకుంటే అది బ్రీదింగ్ అంటారు,
లోపలికి వెళ్ళిన తర్వాత గాలిలో మనకి అందరికీ తెలుసు కదా, వీ ఇంటేక్ ఆక్సిజన్ అండ్ ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్. మరి ఎప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళ్ళి ఎప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎలా వస్తుంది? లోపలికి మనం ఆక్సిజన్ పంపిస్తే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ క్వశ్చన్స్ మీకు వచ్చి ఉంటాయి. లెట్ us హ్యావ్ ద సొల్యూషన్స్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. రెస్పిరేషన్ గురించి మనం ఒక క్లాస్ తీసుకుందాం, అప్పుడు మాట్లాడుకుందాం. సో రెస్పిరేషన్ మీన్స్ ద ఎక్స్చేంజింగ్ ఆఫ్ gases like oxygen and hydrogen. ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, రైట్. నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూనే ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తూనే ఉంటుంది. దో వి స్లీప్, ఆల్ దీస్ ఆర్ వర్కింగ్, ఆల్ ద సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ ఇన్ అవర్ బాడీ. మనం నిద్రపోయినా శరీరంలో ఉన్న అన్ని వ్యవస్థలు పనిచేస్తూనే ఉంటాయి. అండ్ దెన్ ఎస్ఏ క్వశ్చన్స్ మీకోసం కొన్ని రెడీగా ఉన్నాయి, చూడండి. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 4 to 6 sentences. There is no need of only 4 or 5 or 6, whatever it is, you can. Explain the process of making biryani. చాలా ఇష్టం కదా మీకు. జస్ట్ గో టు యువర్ మామ్. ఎప్పుడైనా హెల్ప్ చేశారా హాలిడేస్లో? మీ అమ్మ ఏదైనా వంట చేస్తూ ఉంటే మీరు కూడా హెల్ప్ చేయండి. అబ్జర్వ్ హౌ షీ ఈస్ కుకింగ్. నేను మగపిల్లవాడిని, నేను ఆడపిల్లని, ఇవేం అనుకోక్కర్లా. మగపిల్లలు కూడా ఈరోజు ఎవరికి వాళ్ళు వంట చేసుకొని తినాల్సిందే కదా. మరి మీరు అన్నం తినకుండా మగపిల్లలు బతికేస్తారా? ఎవరికైనా వంట చేసుకోవాల్సిందే. సో అమ్మ చేసేటప్పుడు మీరు దగ్గర కూర్చొని జస్ట్ అబ్జర్వ్ ద ప్రాసెస్ అండ్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ దట్ షీ ఈజ్ యూజింగ్, వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ అండ్ వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ అండ్ ద డోసెస్ అంటే అదే ఎంతెంత తీసుకోవాలి అనేది కూడా మీరు మెజర్మెంట్స్ చూసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ యూ హ్యావ్ టు ప్రిపేర్. చూడండి, ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ టేబుల్. మీకోసం ఒక చిన్న టేబుల్ ఇచ్చాము. ఈ టేబుల్ చూసుకొని యూ హ్యావ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. Read the following table and answer the given questions. What are the carbohydrate rich foods are available in our kitchen? And then proteins, rich protein foods, and fats, which are the foods which are producing more fats for us, and vitamins and minerals. Generally we know that rice, potato, wheat, all these are carbohydrated foods. And protein we know casually fish, eggs and mutton and chicken and all this. And fats we all know that ghee and oils and butter, milk, all this. So ఇవన్నీ కూడా మీరు ఒక ఇది తయారు చేయాలి. ఇప్పుడు now here is another question. What is the essential food component presence in rice? ఇట్లా మీ ఇంట్లో కూడా చాలా ఉంటాయి. మీరు వంటింట్లో అమ్మ చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఏం తోచక. అది తిరిగినప్పుడు ఏ ఐటెంలో ఏమేమి ఉంటాయో గమనించండి. రైస్ పిండి పట్టిస్తున్నారు లేదా పిండిగా అవుతుంది, ఖచ్చితంగా అది కార్బోహైడ్రేట్ అని మీరు తెలుసుకోవాలి. సో అండ్ ద సెకండ్ క్వశ్చన్, విచ్ ఫుడ్ మెటీరియల్ హ్యాస్ ఆల్ ద ఎసెన్షియల్ కాంపోనెంట్స్? మనకు కావాల్సినవి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ మినరల్స్ అండ్ వైటమిన్స్, ఇవన్నీ కూడా దేంట్లో ఉంటాయి? అన్నీ దేంట్లో ఉంటాయి. నేమ్ ఆఫ్ ద ఫుడ్ కాంపోనెంట్ present in fish, and what are the most essential components that are present in eggs? సో వీటన్నిటి గురించి కూడా మీరు ఆన్సర్స్ తయారు చేసుకొని నెక్స్ట్ క్లాస్లో నన్ను మీట్ అవ్వండి. ఇవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి వీటి గురించి ఒకసారి చూడండి. అండ్ వాట్ డు వి ఈట్? డూ ఆల్ ద పీపుల్ ఈట్ ద సేమ్ ఐటమ్స్? అందరికి ఒకటే ఇష్టమా? అక్కకి వేరే ఇష్టం, మనకి వేరే ఇష్టం. వై డూ వీ నీడ్ ఫుడ్? అండ్ హూ ఆర్ వెజిటేరియన్స్? అండ్ వాట్ ఆర్ నాన్-వెజిటేరియన్స్ డైట్? వాట్ డు దే టేక్? సో ఇవన్నీ కూడా మనకి తెలిసిన ఆన్సర్సే. వీటన్నిటిని కూడా మీరు ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ I hope that worksheets are very, very interesting, and we are ready to answer much more information and much more quiz questions. And next time we will have a small quiz also related to what are important components of food material. రెడీయా? మరి దానికోసం కూడా ప్రిపేర్ అవుతారు కదా. మరి తెలుగు మీడియం వాళ్ళ కోసం కూడా నేను తెలుగులో చెప్తూ వచ్చాను. ఒకటి రెండు ఎక్కడన్నా మిస్ అయితే మళ్ళీ ఒకసారి నేను వాటిని చెప్తాను. మనకి పిండి పదార్థాలు, ప్రోటీన్స్ లేదా మాంసకృతులు, కొవ్వులు, అలాగే ఖనిజ లవణాలు అండ్ మినరల్స్, వీటన్నిటి గురించి కూడా మనకు ఒక మంచి సమగ్రమైన అవగాహనతోటి మంచి భోజనం చేస్తారని. ఫస్ట్ మీరు మంచి భోజనం చేయండి, హెల్దీ లైఫ్ తీసుకోండి, మంచి ఎక్సర్సైజెస్ చేయండి, అమ్మకి చక్కగా హెల్ప్ చేయండి, ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయండి, అండ్ గొప్ప శాస్త్రవేత్తలు అవడానికి సిద్ధంగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీట్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ చిల్డ్రన్, బాయ్ బాయ్. మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.
Email ddsaptagirivja@gmail.com. Facebook www.facebook.com/ddsaptagiri. Twitter twitter.com/ddsaptagirivja. Instagram www.instagram.com/ddsaptagiri. YouTube www.youtube.com/c/ddsaptagiri.